హలో ఫ్రెండ్స్, బాగున్నారా? బాగున్నాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో ఏంటంటే బ్లాక్ ద్రాక్ష జ్యూస్, గ్రేప్ జ్యూస్ ఎలాగా తయారు చేసుకున్నామో సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా ఎలాగా చేసుకున్నామో జ్యూస్ షాప్లో లాగా టేస్ట్గా చక్కగా బాగుంటుంది. మనము చిక్కగా బాగా చేసుకోవచ్చు. ప్రాసెస్లోకి ఎలాగో వెళ్ళిపోదామా, చూద్దామా. నల్ల ద్రాక్ష నేను ఇక్కడ ఇలాగా తీసుకున్నాను. ఈ నల్ల ద్రాక్ష ఏంటంటే నీరసం ఉన్నా కూడా మనకి బ్లడ్ కొంచెం తక్కువైనా మనకి హార్ట్కి కూడా చాలా చక్కగా పనిచేసిద్ది. ఈ ద్రాక్షని మనము ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని వీటిని శుభ్రంగా మనము కడుక్కోవాలి. కొన్ని వాటర్ ఇలాగా తీసుకొని మనము వాటర్లో కొంచెము సాల్ట్ వేసుకోవాలి. మనము సాల్ట్ అంతా వేసుకొని ఇలాగా కరగనివ్వాలి. వీటి ఏంటంటే వీటి పాడైపోకుండా కెమికల్ కొంచెం వేస్తారు. వేయటం వల్ల అవి మనకి పైన మందు ఉంటుంది. వాటిని మనం శుభ్రంగా చక్కగా కడుక్కొని మనము జ్యూస్ పట్టుకోవాలి. వీటిని మొత్తం ఇలాగా వేసినాక ఒక్క 10 నిమిషాలు ఈ వాటర్లో మనము ఇలాగా నాననివ్వాలి. చక్కగా వాటికి ఉన్న అదంతా మందు అవి చక్కగా క్లీన్ అవుద్ది. ఒక 10 నిమిషాలు అయిపోయినాక మనము చక్కగా వీటి మీద ఉన్నవి ఇలాగా చక్కగా అనుకుంటే మనకి ఉన్నదంతా చూడండి, వాటర్ ఎంతగా ఎలాగా వచ్చిందో చక్కగా అలాగా మనం క్లీన్ చేసుకోవాలి. నేను వాటర్లో నుంచి చక్కగా అన్నీ ఇదే విధంగా నేను ఒక జల్లెడలోకి వేసుకున్నాను. చక్కగా ఒక జారు తీసుకొని మనము దాన్ని మిక్సీ గిన్నెలోకి ఇవన్నీ ఇట్లాగా వేసుకోవాలి. ఇదే విధంగా తీసుకున్నాక మనము దీంట్లోకి పంచదార ఇలాగా మనము ఎలా తాగాలో అలాగా వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవాలంటే స్వీటు ఎక్కువ వేసుకోవాలి, ఎక్కువ వద్దు అనుకుంటే ఇలాగా ఒక స్పూను ఇలా వేసుకోవచ్చు. మన స్వీటుని బట్టి ఇలాగా పంచదార వేసుకోవాలి. అలాగే కాచి చల్లార్చినవి గేదె పాలు నేను ఒక గ్లాస్ తీసుకున్నాను. ఇవి చిక్కగా ఉంటాయి కాబట్టి పాలు ఇష్టమైతే వేసుకోవచ్చు. పాలు కొంతమంది ఇష్టపడరు, వాళ్ళు వాటర్తో చేసుకోవచ్చు. పాలు కొంతమంది పాలతో జ్యూస్ చేసుకొని తాగుతారు, అది ఎలాగైనా చేయొచ్చు. అలాగే ఈ గ్లాస్తో సగం గ్లాసు వాటర్ పోసుకుంటున్నాను అంతే. ఒక స్పూను మిరియాల పౌడర్. ఇదంతా మనం ఇప్పుడు జ్యూస్ పట్టుకొని వద్దాం. గ్రైండ్ చేసుకున్నాక జ్యూసు చక్కగా మనకి ఇలాగా మెదిగిపోయింది. చక్కగా ఇలాగా రావాలి, వస్తే మనకి బాగుంటుంది. ఇప్పుడు మనము వడగట్టుకున్నాము. గిన్నె తీసుకొని చక్కగా జల్లెడ ఒకటి తీసుకొని ఇలాగా చక్కగా వడగట్టుకుంటే మనకి రెడీ అయిపోయింది. చక్కగా అంతా ఇదే విధంగా మనం ఇలాగా అనుకొని చక్కగా ఈ పలుకులు ఇలాగా పైకి వచ్చేస్తుంది అంతే. కలర్ చూడండి మనకి ఎంత బాగా వచ్చిందో అంతే. గ్రేప్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఇది మనం ఇలాగైనా తాగొచ్చు. ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొనైనా చల్లగా తాగొచ్చు. ఇప్పుడు చక్కగా దీన్ని గ్లాస్లోకి తీసుకొని మనము తాగటానికి మనం వీటికి చల్లగా ఐస్ ముక్కలు లాగా వేసుకున్నాము. బాగుంటుంది ఇట్లాగా. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళా మనము ఈ ద్రాక్షలే చక్కగా ఇలాగా వేసుకుంటే బాగుంటుంది. చల్లగా చక్కగా మనకి